14/4/26న నేను రిప్లై ఇవ్వడం జరిగింది. నేను రిప్లై ఇచ్చిన తర్వాత మొన్న 2 రోజుల కిందట మళ్ళీ అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన 2019 నుంచి 24 వరకు ప్రతి గ్రామానికి శాశ్వత మంచినీటి పథకం ఇచ్చాను, ఓహెచ్ఆర్లను కూడా చేశాను, పైప్ లైన్లు వేసాను అని ఒక ప్రచారంతో పాటు ఒక అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక శాసనసభ్యుడు గతంలో 2 సార్లు ఉన్న వ్యక్తివి ఏదైనా చేసినది ఉంటే చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామానికి ఓహెచ్ఆర్లు పెట్టినాడంట, శాశ్వత నీటి ఇచ్చినాడంట, మొత్తం అయిపోయిందంట. అన్నీ అయిపోతే మళ్ళీ ఈరోజు మా ప్రభుత్వం దగ్గర ఏమైనా కోట్ల డబ్బులు దండిగా ఉన్నాయా? ఏమయ్యా మాజీ, ఈరోజు నువ్వు చెయ్యలేకపోయి గత 5 సంవత్సరాలు మీరు లేకపోతే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు 510 కోట్లతో జిల్లాలోనే ఎవరికి లేదు, ఈరోజు నా నియోజకవర్గానికి 510 కోట్లతో శాశ్వత నీటి పథకాన్ని తీసుకొచ్చి గిడ్డు ద్వారా ప్రతి గ్రామానికి అందించబోతా ఉన్నాం. ఇదిగో జీవో. నీవన్నీ మాటలు చేతలతో జీవోలతో ఈరోజు మాట్లాడుతున్నా. మళ్ళీ నువ్వు అన్నీ అయిపోయింటే ఎందుకుంటాయి బా ఇవల్ల? ఎందుకు కొలింగుళ్ళలో ఈరోజు ట్రాక్టర్లు పెట్టి తోలుతున్నాము, ఎన్ని ఊర్లకు పోతున్నాము, నిన్న రివ్యూ చేయడంతో ఎన్ని చాట్ల గ్రామాలలో నీటి ఎద్దడి ఉంది. ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలా, ఒక శానిటరీ ఉండాలా. దానికి లేకుండా వేగ్గా ఏదో ఉంది, మైక్ ఉంది, నా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాను, మా కరపత్రికలో ప్రచురిస్తారని మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్తా ఉన్నావు. అదేవిధంగా పాత బస్టాండు రైట్, ఏం చేసా పాత బస్టాండ్లో? నువ్వు అసూయతతో ఈడ వచ్చేటువంటి పబ్లిక్ను చూడలేక నా ఇంటి ముందర నువ్వు, నేను ఎప్పుడో రాజకీయాలకు వచ్చినప్పుడు 2012-13లో నా సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్ పెట్టి, ఆ వాటర్ ప్లాంట్ కూడా కరెంటు డబ్బులు నావే, మెయింటెనెన్స్ నావే, మొత్తం నావే. నీకు కూడా గతంలో చెప్పాను, ప్రతి నెల 70,000, 80,000, ₹1,00,000 కూడా బిల్లులు వస్తున్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు అయినాయని చెప్పి కూడా నీకు కరెంటు బిల్లుల దేకిలు సాక్ష్యాధారాలతో చూపించిన. అది ఓర్వలేక ఆ యొక్క ప్రజలు ఇక్కడికి వచ్చి పట్టుకపోతుంటే ఈ నుంచి దాదాపుగా 150 మీటర్లు లేదే, ఆ 150 మీటర్లలో ఆడపోయి వాటర్ ప్లాంట్ అవసరమా? రోడ్డుకు అడ్డంగా, అది కూడా రోడ్డుకు అడ్డంగా. ఏమి ఇంకా బనగానపల్లిలో ప్లేసులు లేవా నీకు? ఎన్ని కాలనీలు లేవు, ఎస్సీ కాలనీలు లేవు, ఎస్టీ కాలనీలు లేవు, ఎన్ని మైనార్టీలు లేవు, ఎన్ని కొండపేటలు వేయచ్చు? అక్కడ ఏ లేదే నువ్వు? అక్కడ ఏం వేసినావు? ఎందుకు వేసావు ఇది అడ్డంగా? నువ్వు రోడ్డుకు అడ్డంగా వేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి, ఆడ ఒక కాంప్లెక్స్ కట్టడానికి కావాలని చెప్పేసే ఉద్దేశంతో నేను దాన్ని పడగొట్టడం, దాన్ని తీసివేయడం జరిగింది. అదే మిషనరీని పక్కన ఎత్తిపెట్టి ఇంకొక చోట పెడుతున్నాం. నీ మాదిరిగా వేస్ట్ చేయలే నేను. అదే మిషనరీ ఎత్తి పెట్టాము, ఇంకో చోట ఎక్కడ ప్రజలకు అవసరం ఉందో అక్కడ పెడతా ఉన్నాము. దాని మీదంటే మళ్ళీ ఆయన వస్తాడంట, ఆయన 3 ఏళ్ళు అయిపోతాను వస్తా, మళ్ళీ అనే కడతా. కట్టుకో, ఎవడవుతుంటాడు, నేను కట్టినామా? ప్రజల సొమ్ముతో కడుతున్నావు, ప్రజల సొమ్ముతో చేస్తున్నావు. నా మాదిరిగా లెక్క ధైర్యం ఉంటే కట్టు. ఏడ కావాలంటే ఆడ కడుతున్న వాటర్ ప్లాంట్లు ఇప్పటికే నాకు జిల్లాలో నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయో చూసినావు. చూడు, మద్దులోటి స్వామిలో నా తమ్ముడు పెట్టినాడు రాజారెడ్డి. బేతంచెర్ల ఘాట్ సెక్షన్ దిగుతే ప్రజలంతా కూడా అబ్బా ఏం పెట్టినారో, ఎక్కడైనా ఎవరు అంటున్నారు. రా, ఈరోజు పోతూ ఉంటే మహానంది రోడ్డులో నుంచి అక్కడ పోయి నంద్యాలకు పోయే రోడ్, దీని గాజులపల్లి రోడ్లో, అది చరిత్ర మాది. అటువంటి చరిత్ర కలిగినటువంటి మా తమ్ముడు పెడితే ఆసుపత్రిలో అన్నం లేకుండా చేసినావు. 20 ఏళ్ళ నుంచి వాడికి ఏమి అవసరం లేదు, పెళ్ళి లేదు, ఏమి లేదు అని వాడు ఒక తృప్తితో పేద ప్రజలకు అన్నం వండి మంచి అన్నం భోజనం రాత్రిపూట అటెండర్లకు పేషెంట్లకు పెడితే నువ్వు దాన్ని కూడా తీసి దుర్మార్గుడివి నువ్వు. ఆ రోజు మా అన్నం పెడితే దాన్ని కూడా బంద్ చేయించావు. ఆఖరికి కోర్టు నుంచి తీసుకొస్తే ఆ మహాదేవి ఉండే అమ్మ, ఎవరో సుజాతమ్మన ఎవరో డాక్టరు, అమ్మ ఇది మంచిది కాదమ్మా నీకు కూడా అని చెప్తే వామిని కూడా బెదిరించి ఆ అన్నం వండే దానికి కోర్టు వస్తే కోర్టును కూడా ఆర్డర్లు ఉన్నాయి, ఇవ్వకుండా చేస్తేవి. అక్కడే వాటర్ ప్లాంట్ పెట్టినాడు మా తమ్ముడు, ఆ వాటర్ ప్లాంట్ను క్లోజ్ చేస్తేవి. నువ్వు ఆ వాటర్ ప్లాంట్ల గురించి మాట్లాడితేమే మాజీ? ఎట్లా మాట్లాడుతున్నావు మాజీ నువ్వు? సొంత డబ్బులతో ఈరోజు బనగానపల్లిలో 6 ప్లాంట్లు ఉన్నాయి. 50,000, 60,000, 15,000, 40,000 కరెంటు బిల్లులు చూసుకో. కరెంట్ ఆఫీస్లో చెప్తున్నా, నువ్వు ఎక్కడ కావాలో అక్కడ చెప్తున్నా. నువ్వు ఎందుకు మాట్లాడితే ఊకే నోరు ఉందని అడ్డంగా మాట్లాడి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ నీకు? ఎందుకు నీకు అంత ఫ్రస్ట్రేషను అని అడుగుతున్నా. గెలుపు ఓటలు సర్వసాధారణము.
నేను కూడా లాస్ట్ టైం ఓడిపోయాను 19లో. ప్రజలు ఎన్నుకున్నారు నీకు. ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఎందుకు అంత బాధ నీకు? నేను కూడా 5 సంవత్సరాలు ఉన్నాను. ఏదైనా ప్రజా సమస్యల మీద మాట్లాడు కానీ వ్యక్తిగతంగా కాదు. నువ్వే ప్రతిసారి నువ్వు మీ కుటుంబ సభ్యులు నన్ను రెచ్చగొట్టి మాటకు మాట అనిపించుకునేటువంటి కల్చర్ నీది. అవుకుమెట్ట దగ్గర బ్రహ్మాండమైన ప్లాంట్ ఉంది. ఆడికి ఎంత 100 అడుగులు లేదు, 100 అడుగుల్లో మళ్ళీ ప్లాంట్ పెడతావు. ఎందుకంత బాధ? 100 అడుగుల్లో కాకుంటే అవుకుమెట్ట దగ్గర ఉండే కాలనీ ఉంది కదా, పాపం అంత దూరం ఉన్నారు వాళ్ళు. ఆడ కడితే నీకే పుణ్యం వస్తుంది కదా, నీ పేరే అనుకుంటారు కదా. అంటే ఆ వాటర్ ప్లాంట్లు బంద్ చేయించివి, ఆడ బోరు మూపిస్తేవి, ప్రతిదీ నువ్వు బంద్ చేసి నువ్వు చేసిన పనులు కరెక్టా, నేను చేసిన పనులు కరెక్టా, నువ్వా దుర్మార్గుడు నేనా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదో పాత బస్టాండ్లో బంకులు కూల్చేసిన ఎన్నికల కంటే ముందు 19 ఎన్నికల కంటే ముందు ఏం చెప్పినావు నువ్వు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యొక్క షాదీఖానా స్థలాన్ని కబ్జా చేసినారంటివి. నేను తర్వాత చెక్ చేస్తే ఎవరు వాడు కబ్జా చేసింది? నీ అనుచరుడు ఖలీలు. ఇదిగో నీ అనుచరుడు ఖలీలు చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడో తీసుకుపోయి జమ్మల మడుగులోనో ఎక్కడో పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది ఫేక్ డాక్యుమెంట్ అనేవి అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. అతని మీద ఎఫ్ఐఆర్ అయి కబ్జా చేస్తే అతని డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. అంటే ఏం లేకుండానే ప్రభుత్వాలు క్యాన్సిల్ చేస్తాయా? మళ్ళా అటువంటికి చెప్పి నేను మళ్ళా ఇచ్చిన పాత బస్టాండ్లో కూల్చేసినావు అంటే నీ అంచెలతో కూల్చేస్తే ఏమైనా బాధనా? ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. అక్కడ బ్యూటిఫుల్ కాంప్లెక్స్ వస్తుంది రేపు. దానివల్ల దాదాపుగా 15-20 దుకాణాలు వస్తున్నాయి. 20 మంది బతికేటువంటి చూపిస్తూ ఉన్నా. అంతెందుకు, ఇప్పుడు ఎప్పటి నుంచో ఉండేటువంటి వాళ్ళనంతా భయభ్రాంతులు అవుతుంటే కొత్తగా అక్కడ దాని దగ్గర అప్పుడు కొత్త కాంప్లెక్స్ కడుతున్నాం గ్రామ పంచాయతీతో. 12 అంగళ్లకు శాశ్వత పరిష్కారం చిన్న మొత్తంలో గ్రామ పంచాయతీ నుంచి కట్టించేసి డిపాజిట్ పెట్టి అక్కడ తీసుకోమని అదే వాళ్ళకి ఎవరికి దాంట్లో మీ వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా ఎవరే కానీ లేదు, ఎవరైతే దాంట్లో పొజిషన్లో ఉన్నారో అది దాంట్లో ఉండేటోళ్ళు అందరికీ ఏమైనా ధర్మంగా చేస్తున్నారు. నీలక కుట్రలు కుతంత్రాలు లేవు. అదేవిధంగా ఈడ మన ఎంఐ ఆఫీస్ దగ్గర ఏం జరిగింది? ఏమైనా నీ ఇల్లు కూలగొట్టినానా? ఎవరిళ్ళలో కూలగొట్టినానా? అక్కడ ఉండేది ఏంటి? ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడ మొత్తం ఇబ్బంది అవుతూ ఉంది, జామ్ అయిపోతే టర్నింగ్ ఉంది, షార్ప్ టర్నింగ్ ఉంది, యాక్సిడెంట్లు జరుగుతుంటే అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం స్థలాన్ని తీసుకొని నీట్గా కాంపౌండ్ చేసుకొని దాన్ని అక్కడ అభివృద్ధి చేస్తే దాని మీద రాజకీయం అంటే ప్రతిదీ రాజకీయమేనా? లేస్తే రాజకీయం, కూర్చుంటే రాజకీయం, రాస్తే రాజకీయం, విజయకేమం. అసలు శిలాఫలకాల కూల్చివేత ఎవరైనా మొదలుపెట్టింది? నువ్వు ఇప్పుడు ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయి? నీవు ఏదైనా ఒక్క చోట కూలగొట్టినానా? చూపించురా. 9-10 కేసులు ఉన్నాయి నువ్వు శిలాఫలకాల గురించి. ఎఫ్ఐఆర్ నీ ప్రభుత్వంలోనే 10 పైన శిలాఫలకాలు పగలగొడితే ఎఫ్ఐఆర్లు చేసినారు. ఒక్క ఎఫ్ఐఆర్ చూపించు, ఎక్కడన్నా ఉందేమో. నేను తీసాము ఈ రోజు కూడా నీ బోర్డులన్నీ అక్కడే అట్టినే ఉన్నాయి, బ్రహ్మాండంగా నీ బోర్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్క వాటర్ ప్లాంట్ కూడా ఆడ రస్తాకు ఇబ్బంది ఉంది కాబట్టి చేసినామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇమ్మా ఏం రా భయ్, ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతావు. పొగాకు బేలుకి 2000 అంట. ఆ బేలు ఎంత అమ్ముతారో, ఆ బేలుకి ఏందో ఏదైనా ఒక ఆరోపణ చేస్తే ప్రజలు కూడా నిజమేనేమో అనుకోవాల. పొగాకు బేలుకు 2000 వసూలు చేస్తారంట. ఏడ పండిస్తున్నారో, యా పొగాకు ఉందో, అది ఎట్ట నల్లదో ఎవడైనా రైతులు వచ్చాయా పలానా వాళ్ళు వచ్చినారు కొనుక్కోండి అని చెప్తాం. కానీ ఎప్పుడు నీకు ఈ కమిషన్ల గురించి అంటే నిద్రలో కూడా అదే మతికొస్తుంది. ఇంకా పాతవి పోలే, పాత అలవాట్లు ఇంకా అట్టిన ఉన్నాయి కమిషన్ల అలవాటు. దాన్ని కూడా అదే చెప్తున్నావు, కమిషన్లు ఎవడైనా పొగాకు బేళ్ళు అంట. అదేవిధంగా నాణ్యత లేని రోడ్లపై రాష్ట్రం మొత్తంలో కమిషన్లు అంట. అబ్బా ఏమబ్బా మాజీ నీ ఇంటెలిజెంటు, ఏమి తెలివితేటలబ్బా. అంటే నువ్వు రాష్ట్రం అంతా బాగా తిరుగుతున్నావు నువ్వు. పర్లే బాగానే తిరిగి ఏమేమి జరుగుతున్నాయి రాష్ట్రంలో, రోడ్లల్లో బాగా తిరుగుతున్నావుగా. కనీసం అది ఆ వీడియో ప్లే చేసినావు నీ దాంట్లోనే. ఆ వీడియో ప్లే చేస్తే R&B రోడ్డుకు దీనికి తేడా తెలియదు. R&B రోడ్డుకు దీనికి ఒకసారి ప్లే చేయండి అమ్మా, చూద్దాం ఆయన తెలివితేటలు ఎట్లున్నాయి బ్రహ్మాండంగా. ఒకసారి
విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఎంత అధ్వానంగా ఉందో రోడ్డు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో కాంట్రాక్టర్ నిర్మాణం ఇది వేసిన నెల రోజులకే రోడ్డు అధ్వానంగా మారింది. గిరిజన అభివృద్ధి శాఖ నుంచి కోట్ల రూపాయల ఖర్చుతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ప్రతిపాడు మండలంలోని మేడ్చర్ల పులిగొండకు రోడ్డు వేసిన కాంట్రాక్టర్ గిరిజన సిగ్గుపడాలా మనకు. కనీసం ఆదివారం చదువులు చదివితే ఇట్లనే ఉంటాయి, ఎండాకాలం చదువులు. ఆ చదువన్నా నేర్చుకో. ఆ పెట్టేది ఏదో ఆ ఫేక్ది పెట్టకుండా కొంత మంచిగా ఫేక్ లేకుండా పెట్టుకో. అక్కడ ఫేకే, ఇక్కడ ఫేకే. నువ్వు పెట్టిన వీడియోనే బా, నా వీడియో కాదు అది. అంటే ఒక మనిషి మీద నిందలేయాలంటే ఏదో ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చేది, ఇదో బట్ట కాల్చేది. ఏం చెప్పినావా అది? దాని మీద కూడా కమిషన్ అంట. మాట్లాడితే కమిషన్, కాంటాడితే కమిషన్. అదేవిధంగా బనగానపల్లి నుంచి పాణ్యం నుంచి బనగానపల్లి రోడ్డు కావాలంటే నా క్రషర్లో మెటల్ అమ్ముకోవడానికంట. మెటల్ కాసం అంటే మీ బతుకులు అట్టనే ఉన్నాయేమో నాకు తెలియదు. నువ్వు మెటల్ ఫ్యాక్టరీ పెట్టుకునేప్పుడు ఆ మెటల్ అమ్ముకోవడానికి ఏమైనా రోడ్లు వేసినావా? చూసినావు నువ్వు కూడా. పాణ్యం నీ టైంలో వేసినదే రోడ్డు బనగానపల్లి నుంచి పాణ్యానికి. ఏ విధంగా క్వాలిటీ వేసినావు, ఎన్నిసార్లు పోయినాయి, ఏ విధంగా గుంతలు ఒక లోతు నందివర్గం ఆలమూర్ ఇవి చేస్తే నేను వచ్చిన తర్వాత ఎటువంటి బ్రిడ్జిలు కట్టినానో చూసుకో. బ్రిడ్జిలు ఎట్లా కట్టినామో. ఈరోజు నాణ్యత లేని రోడ్లు నువ్వు వేస్తే, ఈరోజు నేను బ్యూటిఫుల్గా రోడ్లు వేసి నేను తయారు చేస్తే అది కూడా ఓడ్చుకోలేవు. ఏమైనా గీకుతారంట. ఎవడైనా డ్యామేజ్ అయిన కాడ రోడ్లు గీకే వేస్తారయా. నువ్వు కూడా కాంట్రాక్టర్ చేసినావు బాగా. అది కూడా సిగ్గు లేకుండా తెలియకుండా మాట్లాడితే ఎట్లా? మళ్ళీ ఇంకొకటి చెప్పినాడబ్బా. నేను 10 సార్లు చెప్పిన కేసీఆర్ గురించి. అయ్యా కేసీఆర్కు నాకు లావాదేవీలు ఉండే మాట వాస్తవమే. నాకు ఇవ్వాల్సిన దాని మీద ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలో అనేటువంటి విషయంగా చెప్పి నేను ఖచ్చితంగా లెక్కలు తీసుకోవాలా. నాకు రావాల్సింది రాబడతా. నువ్వు కూడా గతంలో నీకు రావాల్సింది ముడ్డి వగలగొట్టి వసూలు చేసుకునే వాళ్ళ తోలుకోపోయి నీకు రక్షకార కట్టేసి వాళ్ళ మామ వచ్చి భాస్కరెడ్డితో రాపించుకొని చేసుకున్నావు అని మొన్న వీడియోలో క్లియర్గా చెప్పిన. మళ్ళీ ఈరోజు కేసీఆర్ గురించే చెప్తాడు. ఆయన కూతురంటే ప్రెగ్నెంట్ అంట. మా పాప ఎందుకు ఆ పాపను ఆడపాపను లాగుతావు? ఏం సబ్బం, తను ప్రెగ్నెంటా కాదు నాకైతే తెలియదు. ఎవరో మొన్న వాళ్ళ రాత్రి బంధువులు ఫోన్ చేసినారు. అన్న మీరు అది విషయం జరిగే రోజుటికి పాప ప్రెగ్నెంటే కాదన్నా, ఎందుకు అతను పాపం కట్టుకొని ఈ విషయాలలో మాట్లాడుతున్నాడో మాకు తెలియదు. మమ్మల్ని నీకు ఎంతో అంత బాధ ఉంటే చెప్పు. నీకు పాత లెక్కలంగా ఏమన్నా దండిగా నాకు ఇస్తున్నాడని నీకు ఆశ ఉంటే నీకు కొద్దిగా కమిషన్ ఇప్పించా. కేసీఆర్ అంటావు. నీకేమైనా కావాలని చెప్పి ఇప్పిస్తా. ఎంతో ఎందుకు ఊరికే సార్ ఆయన భుజాలకు ఎక్కువ నువ్వెందుకు తిరుగుతున్నావు నాకు అర్థం కావడంలే. కార్పెంటర్ కాలనీకి 10 సార్లు చెప్పినా అది వాగు పరంబోగులు ఉంది, చర్చ చేశారు, అన్నీ చేసినారు. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోనికి అవి కూడా సేల్ డీళ్లు చెప్పించినవి భయపడిచ్చి. ఆ సేల్ డీళ్లు కూడా ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి తెలుసు కదా. ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎంఆర్ఓ నోటీసులు ఇచ్చినారు, కోర్టుకు పోయినారు. కోర్టు కూడా సరైంది కాదని కొట్టేసినాక కూడా మళ్ళా కారిపోయినా. అంటే పాడిన పాటే పాసేదాన పాసి పళ్ళ దాన, పాడిన పాటే పాసి పళ్ళ దాన అని పాటలు పాడుతూనే ఉన్నావు. షాదీఖానాన్ని అడ్డుకోవడం అంట. నేనేం అడ్డుకునేబ్బా? షాదీఖానాన్ని అడ్డుకునేది ఎవరు? నువ్వు పని చేయకుండా ఆపుకునేది ఎవరు? ఏమని అంటే 30 లక్షలు వెనక ఎందుకు పెట్టినా, ముందు వెనక పెట్టినా అని అంటావు. చూసుకో, నీ ప్రభుత్వమే ఉండే కదా, ఏమున్నదో ఆ రోజు. ఏమనంటే నేను కొత్తది కట్టినాను నీకంటావు. ఎక్కడన్నా సిగ్గుపడాలా మనం? కమ్యూనిటీ హాల్ కట్టి ఊరు బయట పోయి దాన్ని షాదీఖాన్ అంటావా? మైనార్టీ సోదరులు అంత అమాయకులా? అంత తెలియకుండా వాళ్ళకి తెలియనటువంటి విషయాలా? చెక్ చేసుకున్నారు. ఇదిగో నీ జీవోలో కమ్యూనిటీ హాల్లో తాగొచ్చు, తినచ్చు, అన్ని ఫంక్షన్లు చేయొచ్చు. షాదీఖాన్లలో అట్లా చేస్తారా? వాళ్ళు అడిగింది షాదీఖానా. నువ్వు కమ్యూనిటీ హాల్ను చూపించేసి ఇది అన్నీ చెప్తావు. ఇప్పటికీ మోసమేనా? దానికి డోర్లు పాడు ఒక కాంపౌండ్ తీసుకుపోయి పారం చెట్ల మధ్యలో పెడితేవి. అది కూడా సుప్రీంకోర్టు ప్రకారం లా ప్రకారం మళ్ళీ అది కూడా కేసు అవుతుంది రేపు. అది కూడా పెండగడ్ నగరంలో ఎవరైతే దానికి కమ్యూనిటీ పర్పస్ వాడతారో ఆ ల్యాండ్లో కట్టి దాన్ని నాశనం చేసి చెప్తా ఛాలెంజ్. అది కమ్యూనిటీ హాల్ పర్పస్ షాదీఖానా కాదని చేసాను ఛాలెంజ్ చేస్తారా? ఇదో రేపు సెంటర్లో కూర్చుందామని కదా చెప్తా. అది కూడా లాస్ట్లో వెంకటేశ్వర స్వామి టెంపులు. ఎన్నికల ముందు ఒక 5 నెలల ముందు అనుకుంటాను 16 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేసా, సొంత డబ్బులు. స్వామికి ఉన్న కాడికి 70 లక్షలు 80 లక్షలు కూడా గవర్నమెంట్కి రాశాను. అక్కడ నుంచి అది ఆగిపోయింది. మళ్ళీ నువ్వు వచ్చావు. ఆ 16 లక్షలు బ్యాంకులోనే ఉంది మొన్నటి వరకు కూడా.
నువ్వు మళ్ళీ 1,70,00,000తో నేను శాంక్షన్ అయినావు. 5 ఏళ్ళు నువ్వు మొదలు పెడితే 1,70,00,000 శాంక్షన్ చేసి అన్నీ చేస్తే ఎందుకు మొదలు పెట్టలేకపోయినావు? నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఊకే రిబ్బన్ కట్టింగ్లు మీ నాయకుడు మాదిరిగా లేకుండా టెంకాయ కొట్టడము ఇవేనా? మళ్ళీ ఎందుకు చేయలేకపోయినావు? అదే జనార్దన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు 70 లక్షల రూపాయలు అన్నీ కూడా కట్టిన. 50 లక్షల రూపాయల స్థలానికి నా భార్య ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు దాదాపుగా 6.5-7 కోట్లతో మొదలుపెట్టి కనీసం పెట్టిన 9 నెలల్లోనే ఏ విధంగా ఎంత 90% అయిపోవచ్చింది. ఏది గోపురము గుడులు అంతా కూడా మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు మొదలు పెట్టబోతూ ఉన్నాం. అది ఆఖరికి వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా రాజకీయమేనా? మళ్ళీ ఏమనంటే మా ఇంటి దేవుడు ఈ దేవుడు. నీ ఇంటి దేవుడు అయితే ఏం చేసినావు? 5 ఏళ్ళు ఉంటున్నా. 5 ఏళ్ళు అయినా నిద్రపోతుంటివా? ఎందుకు చేయలేకపోయినావు 5 ఏళ్ళు? ఈరోజు అనుకున్న పని నెరవేర్చాలని చెప్పి ఉద్దేశంతో అవసరమైతే సొంత డబ్బులైనా పెట్టి చేస్తా అని చెప్పి చేస్తూ ఉన్నా. ఈరోజు నేను అనుకుంటే బయటకు పోలేవు. కార్డ్స్ రండి అంటే ఏమనుకున్నావు కానీ దానిపైన చెప్తా ఉన్నావు. నేను ఒక్కటి చెప్తా రామిరెడ్డి, కార్డ్స్ అని నువ్వు ఏదో కార్డ్స్ అని గోసానో నాకు తెలియదు. 2011లో నేను ఎలక్షన్లకు వచ్చిన. 2011 నుంచి 26 2 సార్లు ఓడించిన. 2 సార్లు ఓడించిన. నువ్వు ఓడించినాక కూడా ప్రజలు ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో చేశారు. ఇంకొకటి గుర్తుపెట్టుకో, 2014లో కానీ 19లో కానీ 24లో ఎప్పుడైనా చూసుకో, బనగానపల్లి టౌన్ మందే మెజార్టీ. బీసీ అంటే బనగానపల్లి అంటే బీసీ. అది బనగానపల్లి ప్రజలు నాకు ఇచ్చేటువంటి గౌరవము, మా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే గౌరవం అది బనగానపల్లిలో. నువ్వు ఏదో నేను చూసినావా నేనంటే ఎందుకు చూలే? నువ్వు చిన్నప్పుడు కాకి నిక్కర్లు వేసుకునే నెల నుంచి నిన్నటి వరకు చూస్తున్నా. చిన్నప్పుడు అందరం తిరిగి చూసినాం. చెప్పిన నీకు గతంలో కూడా ఏడాడ తిరిగినాం, ఏమేమి చేసినావని. ఏదైనా అంటే మాట్లాడితే నాకు తెలుసా అంటావు. ఎస్ నాకు తెలుసు, చూడు నువ్వు ఎటువంటి ఒక్కసారి వీడియో ప్లే చేయమది నంద్యాల. ఇది కాదు వీడియో ప్లే. ఓకే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవడైనా స్వేచ్ఛ ఉంది, ధర్నా చేసే స్వేచ్ఛ ఉంది, అదేవిధంగా వాళ్ళ నిరసన చెప్పే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ప్రెస్ కానీ చెప్పే స్వేచ్ఛ ఉంది. ఒక్క కేసు నీళ్ళైనా చెప్పి ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల స్వాగతం ఇప్పటికి 209 చేశాను. ముట్టడులు చేసావు, ధర్నాలు చేసావు, ప్రెస్ మీట్లు పెట్టావు, ర్యాలీలు చేసావు, రైతులు అనుమతి కాకుండా ఏ రోజు కూడా అధికారులు చెప్పలేదు. నీతి సంస్కృతి అక్కడికి నేను ప్రజాస్వామ్యం పోతా. ఎందుకంటే మాట్లాడంటే నీకంటే ఎక్కువ మాడతా, నీకంటే ఎక్కువ కూడా ఆయన ఏం మాట్లాడాడు? నన్ను చేసే శక్తి కింద ఒక మంత్రిగా ఉండి, మంత్రి స్థానంలో ఉండి నీకు మర్యాదిస్తాను. ఆ గౌరవాన్ని కాపాడు. ఇంట్లో నుంచి బయటికి రాలేదు అంటే నా గురించి మాట్లాడతావు. నా గురించి తెలుసా నీకు? అసలు నా గురించి తెలుసా మాట్లాడుతుంది. ప్లే చేయాలి ఏంటో చూపించండి ప్రజలకు. ఇది నీ స్వరూపం, ఇది నీ స్వరూపం. నువ్వేం మాట్లాడతావు? నేను అనేది ఏంటి ముందరా? నేను దుర్మార్గుడినైతే నువ్వు ఇంట్లో నుంచే బయటికి రాలేవని చెప్పాను. దానికి కవిత్వం అల్లుకొని, దానికి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి నన్ను అంటావా? నువ్వంటే ఏమి? నువ్వు గతంలో ఏం మాట్లాడినావో చెప్పండి, ఒకసారి చూయండి. గతంలో ఏం మాట్లాడుకుంటే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడని నాలుగు చెప్పాను. ఏదో ఊరికే ఉన్నాడు, కామ్గా ఉన్నాడు, రానండి ఏదో ఏం మాట్లాడాడు అని అనుకుంటున్నావేమో. తిరగలేదు నీ జీపుడు కానీ నువ్వు కూడా మనసు కూడా నీ వెంట మనసు కూడా నీకు బట్టలు దానికి సంఘంలో కూడా రాని ఏమనుకుంటున్నావు? నేనంటే నేను మంచిగా ఉన్నాడు, ఆయన ఏది పట్టించుకోడు అనుకుంటున్నావా? పెట్టు ఏం జరిగిందో. నీకు సిగ్గు సరిపోతే మీ నాన్నగారి గొంతులు కూర్చొని మస్తుగా మిగిలి ఉన్నారు. ఎవరైనా నీడ టచ్ చేస్తున్నావా? వాళ్ళ
మంది చూడాలి దారుణం కానీ లేకపోతే ఇద్దరు చూడాలి అంటే నీవేమైనా నీ తర్వాత నీ జన్మలో ఎత్తిగా ఎందుకంటే నాకు తెలుసు నా కెపాసిటీ ఎంతో నీ కెపాసిటీ ఎంతో నాకు తెలుసు నీకు తెలుసు ఆ ఏమంది చూసుకో రక్తం పూర్తించడానికి సిగ్గు లేదా సొంతం తల్లిదండ్రులతో వాళ్ళందరూ కూడా పక్క పక్కన కూర్చొని రాజకీయాల కోసం పోయి అందరినీ కలుపుకొని రక్తప్పుడు తిన్నావే ఈ ఒక దోషము వ్యాసము ఏమన్నా ఉందా? సొంతంగా ఆయన మాట్లాడుతున్నారు కదా, ఏదో నువ్వు ఏదైనా మాట్లాడితే కదా వ్యక్తిగతంగా నేను చూసా వాని కథ తెలుసా నీ కథ తెలుసా నువ్వు ఏం నీకు తెలిసే కదా, ఏం మాట్లాడుతున్నావు దాని గురించి ఏం మాట్లాడాను? బట్టలు లేకుండా చెప్తా బట్టలు లేకుండా ఉడికించా అన్నావు. నువ్వు నాకు బట్టలు లేకుండా ఉడికించావో ఉడికేవో తెలుసు కానీ నీకు బట్టలు కింద అగ్గి నీకు లేకుండా పైన అగ్గి లేకుండా నేను ఉడికించాను. నువ్వు ఇప్పుడు 10 సార్లు అన్నావు నేను ఎంతో చూసాను కదా, నా ఇంటిగా కట్టి నా నీడ కూడా తాకలేకపోయావు. రోజు తిరుగుతారన్నా నువ్వు చెప్పినా కూడా తిరుగుతాను, మరి ఎప్పుడు తిరుగుతాను రేపు పోతా నేనేమి ఆట పెట్టుకొని రుజు కట్టుకోలే కథ కూడా లేను నిన్న తిరుగుతారన్నా. ఆ రోజు నువ్వు చంద్రబాబు లోకేష్ బాబు నా కొడుక నా కాన్షియన్స్ పెట్టు అనే దానికి నేనే చెప్పినా కాచుకోరెడ్డి కాచుకో నా యువసామ్రాట్ నా యువరాజు తిరుగుతున్న యువరాజు ఇంకా దొరకపోతున్నారు ఊరేగింపుగా 2 రోజుల నుంచి ఇంకా కావాలంటే నియోజకవర్గంలో చెప్పినా నేను మా దగ్గర మనం తప్పలేదు. నేను రోజు ఇక్కడే ఉంటున్నా, ఏ పంటలు ఇస్తారో ఏం చెప్తావు నీ పేరు గురించి కాసారి రామరెడ్డి కమిషనర్ రామరెడ్డి గవర్నమెంట్ కొత్త వీడియో పెట్టు. నోటికి ఎక్కడికి వస్తే మాట్లాడుతున్నావు, నువ్వు ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడు, ఊరికే వ్యక్తిగతంగా మాట్లాడితే నేను మాట్లాడతా. మళ్ళీ సాకులు కూడా నాకు చెప్తారట. నేను చెప్పిన మాట పులేకానికి మరి పులే ఏమిటి అంటున్నాడు, ఏదైనా బట్టలు చూస్తారట నీకేమో డబ్బులు ఇస్తాను ఊరికి డబ్బులు బాగా దండికి ఇస్తామని ఆయన అన్ని నుంచి అడుగుతాడు పడుతుంది. సాకులను మార్పించా మగలోని మార్పించా సాకులను మార్పించకుండా ముందు రావట్లేదు. ఎవరైనా కమిషన్ జరగకపోతే అది సార్ ఏం మాట్లాడుతున్నాను ఏదైనా మాట్లాడితే అవసరం యాక్షన్ సార్ అదే చెప్తాను. ఇవి కాట్సాని రామిరెడ్డి గారు గతంలో మాట్లాడితే చెప్పిన, నువ్వు అన్నావా ముందు నేనన్నావా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేవు నువ్వు, నీ కథ అయితే అది జీపులు కూడా తిరగలేవు, జీపులకు మనుషులు లేకుండా చేస్తావు నువ్వు అన్నావు, సాకులోని రాకుండా చేస్తానన్నావు. దానికి కూడా ప్రజలు చేసినారు కదా, బట్టలు ఇప్పినారు కదా నీకు నిన్న ఎన్నికలలో నువ్వు నన్ను బట్టలు ఇప్పుతా అంటే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు నీ బట్టలు ఇప్పి ఇంటికి పంపించినారు. అంటే నువ్వు ఏది వస్తే నోటికి అది మాట్లాడతావు. కబ్జాలంటే ఇప్పుడు చూపించాను, నువ్వు కబ్జా అంటే రామిరెడ్డి అనే దానికి చెప్తున్న జవాబు. రామిరెడ్డి అంటే ఏమో తెలుసా, రామిరెడ్డి అంటే తెలుసబ్బా, తెలిసే కదా ఇవన్నీ నువ్వు చేసే ఇట్లా చేస్తావని తెలుసు, నువ్వు కాంట్రాక్ట్ మర్డర్లు కూడా చేపిస్తావని తెలుసు, బెంగళూరు సంబంధించిన వాళ్ళని. అదేవిధంగా ఎవరెవరో కుటుంబం ఎవరు కలిసినారో అందరికీ తెలుసు ప్రజలు. ఇది బెంగళూరులో పోతే ఆయన తీరింతే, మీ సాక్షి రాసినది నా సాక్షి కాదు, ఆయన సాక్షిలోనే నువ్వు కిడ్నాప్ చేస్తే ఆడ పోయి చేయడానికి పోతే ఇవి ఉంటాయి. ఇదిగో బిల్డర్ పై ఎమ్మెల్యే కాటసాని రెడ్డి దౌర్జన్యం. పవర్లో అధికారంలో ఉంటే ఎప్పుడు దౌర్జన్యాలే. ఈడ కాదు ఇంకా వైజాగ్ ప్రాంతం కూడా జరిగిన ఆయన ఎవరో ఒక ఆయన చెప్పాను నాకు నిన్న. ఇంకా ఏమైనా చెప్పాలంటే ఉన్నాయి. ఇక నిన్నలే మొన్న ఆయన పాపం జిఎంఆర్ ఏదో నాకు తెలుగుదేశం చెప్పి ఏమో చేసినాడని చెప్పి ఆయన డాక్యుమెంటు, ఆయన గోడౌన్ యాన్నవరంత పక్కకు పోయిందంట, వేర్ హౌస్ పక్కన క్రషర్ వచ్చింది, నీ కథ అవుతుందని చెప్పి బెదిరించే ఎవరో వాళ్ళ బంధువులు పోయి ఒక ఆయన పోయి సెటిల్మెంట్ చేస్తే అది కూడా పొలం రిజిస్ట్రేషను. నేను ఎవరి పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకోలేబ్బా, నేనైతే ఎవరి పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకోలే, నాకు అవసరాలు లేవు, నాకు ఇక్కడ పొలాలు కూడా లేవు. ఏదో మన ఏదో ఫామ్ హౌస్ కోసం అని చెప్పి ఒక 5 ఎకరాల పొలం ఉంది నాకు ఈ ఊర్లో, ఏడ పొలం లేదు, 100 ఎకరాలు, నాకు కూడా పొలాలు లేవు. ఆయన దగ్గర బెదిరించి తీసుకుంటావు, మళ్ళీ కమిషన్ నేనేనా అంటావు, బెదిరింపులకు చేస్తావు అంటావు. ముస్లిం యువకులు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారు. అసలు ముస్లిం యువకులు ఆదివారం పిలిపించడానికి కారకులు ఎవరు? ఆ రోజు ఏం జరిగింది చెప్పను. నువ్వు గతంలో పాపం మైనార్టీ పిల్లలు ఎవరైనా అభిమానంతో నా ఇళ్ళకాడికి వస్తే ఆ పిల్లల్ని తీసుకుపోయి, మీ పిల్లలను తీసుకుపోయి రాత్రిపూట పోయి కొట్టేది, గ్రౌండ్లోకి తీసుకుపోయేది, ఎన్ని హింసలు పెట్టినావో చేసాం. నేను గిన అది మొదలు పెడితే చాలామందిని పెట్టాల్సి వస్తుంది. ఆ ఉద్దేశం నాకు లేదు. ఆ ఉద్దేశం మొన్న కూడా అక్కడ ఏదో మా పిల్లలకు తొందరపడి అతను ప్రింట్ మీడియా ఏదో ఒక అతను నా మీద అక్కడి నుంచి డ్రోన్ వేసి మురళికి ఏ సంబంధం లేని మురళి ఇల్లు చూపించి
కమిషన్లతో ఇంత కట్టుకున్నాడు, తెల్లవారితే ఇంట్లో చేరుతున్నాడు. ఆ డ్రోన్ పంపించేసి ఎవరు పంపించారు చెక్ చేస్తే అక్కడ ఎవడో ఆ పిల్లోడు ఆచార్య ఎవరిదో నాకు పేరు అంత తెలియదు, కానీ ఆడ కనపడితే ఎందుకు రచయిత దొరికితే కోపంలో బాధతో 2 ఏట్లు కొట్టినారు. దాని పెద్ద హంగామా దాన్ని చేస్తున్నావు. అసలు ఎవడన్నా చరిత్రలో ఒక శాసనసభ్యుడు భార్య, మా రోజు మాజీ శాసనసభ్యుడు నేను, నా భార్య అక్కడ చేసుకుంటా ఉంటే ఆ యువకులను అందరినీ, ముస్లిం పిల్లలందరినీ కూడా రెచ్చగొట్టి వాళ్ళకి అన్యం తెలుదు పుణ్యం లేదు, వాళ్ళని దోలుకొని పోయి కొట్టి కేసు పెడితే, కేసులో పెట్టినాక తిప్పరా పిలిపియరా? కొట్టినప్పుడు తెలియదా? ఆ వేరే దుర్మార్గాలు చేసినవి నువ్వా దుర్మార్గం నేనా? ఎందుకు పోయి దాడి చేసినావు? నీ కొడుకు చేసినాడు దాడి నా భార్య మీద, పిల్లలను దోలుకుపోయినావు. ఆ కేసు పోలీసుల విచారణలో తేలినారు, వీడియోగ్రాఫ్లో ఉన్నారు, వీడియోలో ఉన్నారు కాబట్టి మాట్లాడుకుంటే చేసినారు. దాన్ని రాజకీయమేనా? ఏందిరా స్వామి ఇది? నాకు దిక్కు తెలుసా వాళ్ళాడుతున్నట్టున్నాము. ఇది ఇంకొకటి కారసానారెడ్డి ఘాట్ అన్నాడు. ఏం చెప్పినా నేను ఘాట్కు సంబంధించి, అయ్యా ఘాటుకు నువ్వు ప్రభుత్వ స్థలంలో కట్టినావు, కబ్జా చేసినావు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, దాన్ని నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు కట్టి ఇంత అధికారం ఉందని చెప్పిన దానికి నాగార్జున పేరంటే తెలుదా? నీకేమనుకుంటున్నావు? నీకు ఏం చేస్తావు? నేను మీ కొడుకు గురించి ఏం మాట్లాడలే, ఘాటు మళ్ళీ చెప్తాను, నీ కొడుకు గురించి మాట్లాడలే. ఘాటు అక్రమంగా కట్టినావు, ఘాటును తీసుకొని వెళ్ళావు. అదే విషయంలో కూడా నా మీద కూడా అనేక ఆరోపణలు చేసినావు. ఏమని? ఈ యొక్క జురేర్ను కబ్జా పెట్టినావు, ఇంకోటని. ఇదిగో నాగార్జున ఘాటు 18/6/21 డోని ఆలిఫ్రెడ్ తహసీల్దార్ 18/6/21 ఆర్సీ నంబర్ B 369/2021 డేటెడ్ 18/6/2021 కలెక్టర్కు ఒక లెటర్ పెట్టినాడు. అంటే అప్లికేషన్ పెట్టుకున్నాడు MROకు. నాకు 2 ఎకరాల చిల్లర ఘాటు కావాలో అని, ఏదో దాని పేరేం పేరు, నాగార్జున ఘాటు ఏదో పెట్టుకున్నాడు, అలాట్మెంట్ ల్యాండ్ ఆఫ్ అని ఒకటి ఏదో సొసైటీ ఉందంట, ఆ సొసైటీ పెట్టుకున్నాడు. అది నువ్వు ఎవడైనా పెట్టుకుంటే ఏమవుతుంది? ఎవరికైనా ఇన్ని ఎకరాల ల్యాండ్ కానీ ఏదో ఇంటి పట్టాలంటే MROలు ఇస్తారు. ఒక ఘాటు స్టార్ట్ కావాలంటే 2021లో పెట్టుకుంటే ఎన్నికలు 2024లో జరిగినాయి. 3 ఏళ్ళు ఎందుకు నువ్వు ప్రభుత్వంలో ఉండి ఆ ఘాటుకు ఎందుకు అనుమతులు ఇవ్వలే? ఎందుకు అనుమతులు తెచ్చుకోలేకపోయినావు? ఎవడైనా అంటే ఒక అప్లికేషన్ పెడతానే స్థలం అయిపోయినాగా అట్టను కూడా నేను కూడా 1000 ఎకరాలు పెడతా, ఇంకొకరు పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా చూస్తున్నా క్యాబినెట్లో మంత్రిగా నాకు తెలుసు ఆ పరిధి ఏంటి, ఏమేమి ఉంటాయి. 10 సెంట్ల స్థలం కన్వర్షన్ నుంచి ఇంకోటి చేయాలంటే కూడా గవర్నమెంట్లో నుంచి ఎవరికైనా ఒక కంపెనీకి ఇవ్వాలంటే ఖచ్చితంగా క్యాబినెట్కి పోవాలా, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలా, క్యాబినెట్ అప్రూవల్ ఏం లేకుండా అప్లికేషన్ ఉందని చెప్పి ఘాట్ అంతా కట్టేసుకొని ఘాట్ అంతా స్వాధీనం చేసుకుంటే ఏమన్నాం? నీ కొడుకుని విమర్శించలే నేను, ఘాట్ గురించి చెప్పిన. ఏం అంత సౌకర్యం కదా, ఎకరాలు ఉన్నాయి, ఆన్నే ఎందుకు కొనాలనుకున్నాను నువ్వు? దీంట్లో గవర్నమెంట్దే నేను కొనే బదులు పక్కనే కొనవచ్చు కదా. నువ్వు చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ స్థలాలు లేవా? ఈ మూలకు పోతే మీ బంధువులదే ఉంది, అక్కడ పోతే నీకే స్థలాలు ఉన్నాయి, యా మూలకు పోయినా నీకు స్థలాలు ఉన్నాయి కదా. ఘాట్ ఏదో నీ సొంత స్థలంలో బ్రహ్మాండంగా కట్టు, దేదీప్యమానంగా కట్టు. ఎవడవుతుంటాడు? సొమ్ము నీది, నీవైనా పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టుకోవచ్చు. దాన్ని మాట్లాడితే ఏమనుకుంటున్నావు నువ్వు ఘాట్ గురించి? నా కొడుకుని మాట్లాడతావా? నేను ఘాట్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ. అదే పేద ప్రజలకు ఇస్తే 2 ఎకరాలు 75 సెంట్లు ఎన్ని ఇండ్లు వస్తాయాడా? ఈరోజు చుట్టూ కాంపౌండ్ కట్టి పడేసినావు, ఇష్టం లేకుండా దాన్ని ఎట్లా కావాలంటే ఎట్లా వాడుకున్నావు. బఫర్ జోన్ అది కూడా కలిపేసుకున్నావు. మళ్ళీ ఇది కనపడదా ఘాటు? మళ్ళీ ఎందుకు ఇవ్వలే నీ ప్రభుత్వం? నీకు ఎందుకు ఇలా? ప్రభుత్వం నీదే, నువ్వు శాసనసభ్యుడు, అప్పుడు ఎందుకు చేయలేకపోయినావా? మాజీ చెప్పాలా, ప్రజలకు తెలియాలి ఇవన్నీ. నీ ఘాట్ ఎన్నికల్లో ఏముంది, ఘాటు దీని కింద ఏమేముందో నీవు పెట్టిన లెటర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. నీ మాదిరిగా వేగంగా మాట్లాడను, ప్రతిదీ లెక్కాచారం మాట్లాడుతున్నా. ఇంకోటి ఏం చేసినావు? జుర్రేరు వాగు ఆక్రమణ. ఏంది ఆక్రమణ? నేను చేసినాను. ఎప్పుడన్నా మాట్లాడు. జుర్రేరు ఆక్రమణ చేసావు, జుర్రేరు ఆక్రమణ చేసావు. ఇదిగో నువ్వు పెట్టిన లెటర్. జుర్రేరు వాగుది ఈ సర్వేలో, నీ గవర్నమెంట్లో మీరు చేయించినది ఇది అంతా కూడా 28/10/10వ తారీఖున 21వ నెల 21వ సంవత్సరంలో నువ్వే పెట్టినావు. ఈయన నీ సహచరుడు ఎవరో ఒక ఆయన పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ మొత్తం కంప కొట్టించివి, కొలతలు కొలిచిరి, అన్నీ చేసిరి. నువ్వు పెట్టిందేదో దీంట్లోనే ఉంది సాక్షాత్తు. మీ యొక్క లోకల్లో కూడా కాదు రాసినది. డిప్యూటీ డైరెక్టర్ కర్నూలు DD వాళ్ళతో సర్వే చేపిస్తే
జుర్రేరు స్థలమే ఇంకా నాది మిగిలింది ఆడ పక్కన నీదా నాకొని ఆ బ్రిడ్జి పక్కన ఆ స్థలం ఉంది, ఇంకా అవతల జరగాలంటే జరగచ్చు. ఆ మూలని యాన్వల్ల అర్ధం ముక్కను యాన్న టర్నింగ్లు ఉందంటే అది ఉందంట, అది కూడా ఉంది. దీంట్లో వేసినారు కదా, ఒక అర్ధ మీటర్ మూలంత రాయి కట్టింగ్ కాడ ఈడ 6 మీటర్లు ఉంది నా స్థలం. దీన్ని నువ్వు పెట్టించి జుర్రేరు వాగు ఆక్రమణ అంటే కబ్జాలు పెట్టేది నీది కానీ నా చరిత్ర కాదని నీ రికార్డే చెప్పింది. దీని మీద సైలెంట్ అయినావు, గుర్తుపెట్టుకో. రా ఎప్పటికైనా డిబేట్కి వస్తా నీ ఎమ్మడి, దాన్ని కూడా చేస్తావు నువ్వు. వాటర్ ప్లాంట్ల గురించి చెప్తే వాటర్ ప్లాంట్ల గురించి కూడా చెప్పిన నీకు. మైనార్టీ పిల్లలది ఆఖరికి కొత్తగా మేము అన్నా క్యాంటీన్ పెడతా ఉంటే అన్నా క్యాంటీన్ కూడా బెదిరిస్తావు. డాక్టర్ అమ్మకు ఫోన్ చేసి మీకు పర్మిషన్లు వచ్చినాయా, ఎట్లా ఇస్తావు ఏను. అరే నీ పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఆ మహానుభావుడికి ఎందుకో మనసు వచ్చి గతంలో ఎప్పటి నుంచో పెడతా ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం వస్తానే బంద్ చేస్తేవి, మా తమ్ముడు పెట్టి అన్నాన్ని బంద్ చేస్తేవి, ఇప్పుడు వచ్చేదాన్ని కూడా డాక్టర్లను బెదిరిస్తావు. నీ లెక్క సిస్టమ్ ఉండదు. పక్కా పగడ్బందీగా గవర్నమెంట్లో జీవో, క్యాబినెట్లో జీవో తీసుకొని ఆసుపత్రిలో అది పెట్టించాం, నీకు తెలుసునో లేదో చూసుకోపోను అని చెప్పి నువ్వు ఛాలెంజ్ చేసినావు. 2014 నుంచి నువ్వు వస్తావా, ఎంత అభివృద్ధి చేసినావో. ఒక పని చేద్దాం రామరెడ్డి మాజీ, ఏమయ్యా మాజీ, 2009 నుంచి 14 నువ్వు ఉన్నావు, 14 నుంచి 19 నేనున్నా, మళ్ళీ 19 నుంచి 24 వరకు నువ్వు ఉన్నావు, 24 నుంచి ఇప్పుడు 26 నేనున్న 2 సంవత్సరాలు. ఏ ఊరిదైనా తీసుకుందాం, ఏ చరిత్ర అయినా తీసుకుందాం, ఎక్కడైనా బనగానపల్లి టౌన్ కానించి మొదలు పెడదాం, ఎక్కడికైనా పోదాం, ఎవరెంత అభివృద్ధి చేశారో. ఊరికే మాటలు మాట్లాడితే ఏదో చెప్తే కాదమ్మా. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను ఎక్కడైనా ఛాలెంజ్ అన్నావు, విలేకరుల ద్వారా మీడియా ద్వారా నేను క్లియర్గా చెప్తున్నా. వచ్చే నెల 1వ తారీఖు దాటిన తర్వాత ఎనీ సాటర్డే సండే, ఎందుకంటే నీ లెక్క ఖాళీగా కూర్చోలేను నేను, నాకు ఒక బాధ్యతలు ఉన్నాయి, ఒక రాష్ట్రానికి మంత్రిని, 2 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, తిరుగుతూ ఉండాలి, ఎన్నో అవసరాలు ఉంటాయి మాకు రివ్యూలు. కాబట్టి ఏ సాటర్డేనా పర్లే, నువ్వే డేట్ ఫిక్స్ అయ్యి నువ్వే చెప్పు, ఆ సెంటర్కి రమ్మంటే వస్తా, రికార్డులన్నీ మొత్తం పెడదాం, ఏ డిపార్ట్మెంటు ఏమి ఎక్కడెక్కడ అన్నీ కూడా మాట్లాడదాం, వేగ వద్దుగా చట్ట ప్రకారం మాట్లాడదాం. ఇప్పటికైనా అర్థం చేసుకోను, నువ్వు మాట్లాడింటేనే నేను మాట్లాడుతున్నా. నువ్వేమన్నావు దుర్మార్గుడు అనేదానికి నేను జవాబు చెప్పిన, అయ్యా నేను దుర్మార్గుడు కాదు, నేను ఈ విధంగా ఉంటాయంటే ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి నువ్వు మాట్లాడతావు. ఎవరో నా కుటుంబ సభ్యులు అంటావా, నేను అనుకుంటే అవి నీ చరిత్ర అంతా కూడా చూశారు ప్రజలు, నువ్వంతా కూడా చూసావు. జుర్రేరు కూడా నువ్వు చెప్పినావు ఆ రోజు ఏదో మాట్లాడుకుంటూ. జుర్రేరు వాగు ఎవరు చేసినారు, అప్పుడు కూడా నువ్వు చేసింది ఏంటి, ఆడ వాకింగ్ ట్రాక్ అని చెప్పి నువ్వు బీవీఎస్ఆర్ ఆయన ఫంక్షన్ హాల్ అయినదంట, ఆడ ఒక్క పర్మిషన్ లేదు, ఏ అనుమతులు లేవు, రాత్రికి రాత్రి వాగంతో బూట్ చేస్తేవి తీసుకుపోతేవి. ఆయన చెప్పినదే మా దాంట్లో నా 2 ప్లాట్లు 3 ప్లాట్లు ఇస్తానంటే అని చెప్పి బయట అనుకుంటున్నారు ప్రజలు, అది కూడా చెప్పినారు. బీవీఎస్ఆర్ చేసుకుంటే దాన్ని అంటున్నావు. ఇప్పుడు సిస్టమేటిక్గా చేస్తున్నాం, ప్రభుత్వ పర్మిషన్లు తీసుకున్నాం, ప్రభుత్వం అని కూడా అనుమతులు వచ్చినాయి, గవర్నమెంట్ డబ్బులతో 5 కోట్ల రూపాయలకు పైన ఖర్చు పెడుతున్నాం. ఇది అభివృద్ధి అంటే. నువ్వు ఏదో మాట్లాడితే వేగంగా మాట్లాడితే ఎట్లా మాది. ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడడం మొదలు పెడితే నేను మాట్లాడుతూ ఉంటా అని చెప్పిన గతంలో కూడా. లేదా ఇక్కడికి ఈ విషయాలకు ఏదైనా నిన్న ఇదే పని పెట్టుకుంటే నాకేం పని పాట ఉండకుండా పోదు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే నేను మాట్లాడతాను, లేదా నువ్వు ఒక అభివృద్ధి గురించి లాగానే లేకుండా రాజకీయ పాలసీల మీద మాట్లాడతావా, మాట్లాడు, తప్పేం లేదు. నువ్వు మాట్లాడాలా, రాజకీయ విమర్శలు ఉండాలా. ఆ పక్కన తాలూకాలలో కూడా ఇదే విధంగా ఉన్నారా, పక్కన శాసనమందరూ కూడా ఇదే ఉన్నారా, పక్కన నియోజకవర్గాల్లో. అంటే నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, అభివృద్ధిని ఓడ్చుకోలేకుండా ఉన్నావు. ఇదొక చరిత్ర. 52 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బనగానపల్లె మొత్తం. ఒక గ్రామ పంచాయతీలో బాగా వినాలా, ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇక్కడే. 52 కిలోమీటర్లలో ఇప్పటికే 20 కిలోమీటర్లు దగ్గర దాదాపుగా కంప్లీట్ చేయడం జరిగింది. 2027 ఆఖరికి కానీ 2028 మధ్యకి కానీ మొత్తం కంప్లీట్గా 27 ఆఖరికి అన్ని అనుకూలంగా ఇస్తే మొత్తం బనగానపల్లె గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఒక చరిత్ర సృష్టిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నువ్వు అన్నావు, మళ్ళీ ఏదో నిన్న చెప్తా. ఆ రోజు బైపాస్ రోడ్డు ఏం జరిగింది, బైపాస్ రోడ్లో నేను జీవో తీసుకొచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి నాడు చేసుకొని నేను శాంక్షన్ చేస్తే కట్టి ఆ రోజు క్యాన్సిల్ చేసి నువ్వు దాన్ని ఏం లేకుండా చేస్తేవి. మళ్ళీ ఈయన అన్నాడంటే ఈయన టైంలో డబ్బులు పన్నాయంట.
మన డబ్బులు పడి అవన్నీ చేసింటే ఎవడో తిన్నాడు బా, ఎందుకు తయారు చేయలేకపోయినావు? 5 ఏళ్ళు ఏం చేసినావు? బనియాపల్లి పట్టణంలో ప్రజలు ఎంత నరకం చూస్తున్నారు ఇప్పుడు. ఆ 5 ఏళ్ళు వచ్చిన 2 సంవత్సరాలను ఆఖరికి మనం ఇంకా ఇబ్బంది పడుతుంటే పాపం ఆ వయసులను అడిగా ఒక ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఆ ఇల్లు ఇప్పించుకొని పడగొట్టుకొని ఆయనతో పుణ్యం కట్టుకున్నా. అంతకుముందు ఎరకలపేట దగ్గర టర్నింగ్లో ఉంటే అక్కడ కూడా నేను సొంత డబ్బులు పెట్టి కొని 7 లక్షలకి ఎంతనో అక్కడ కొట్టినా. నేను ఉండేటివే. ఏం అభివృద్ధి చేసినావు చెప్పు? ఆఖరికి నీ ఇంటి ముందర ఉండే రోడ్లో నువ్వు 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యే ఉంటే మోకాల్లోతు గుంతలు అవి, మోకాల్లోతు గుంతలు. నేను 2014 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను చేస్తే, ఎమ్మెల్యేగా ఉండి చేస్తే ఒక చరిత్ర సృష్టించినాం. అటువంటి బ్యూటిఫుల్ రోడ్ అక్కడ వేస్తే అదే దాంట్లో నువ్వు ఇల్లు కట్టుకున్నావు. మళ్ళా నువ్వు ఎప్పుడైనా ఒక్క రోజు, ఆ రోజు నుంచి నిన్న 7 ఏళ్ల వరకు అవి అప్పుడు ఒక 3, ఇది ఒక 5, అప్పుడు నీ ఉండేది 8 ఏళ్లలో ఎక్కడైనా ఒక సాట ప్యాచ్ చేసినావా? మళ్ళా గుంతలమయం అయిపోతే, అంత స్ట్రాంగ్ రోడ్ వేస్తే గుంతలమయం అయిపోతే ఈరోజు నీ ఇంటి ముందర పోతుంటే ఎట్ల కల ఉందో చూడు. రోడ్డు అది ఒక చరిత్ర. సిసి రోడ్ నీ మాదిరిగా చేయలే. శాశ్వతమైన పనులు, అది బ్రాండ్. అభివృద్ధి నా బ్రాండ్ మాజీ, నీ మాదిరిగా కాదు బ్రాండ్. డెవలప్మెంట్ అంటే బీసీ, బీసీ అంటే డెవలప్మెంట్ పక్కన కూడా అందరూ అనుకుంటున్నారు ప్రజలందరూ. ఈ ఒక్క చోటనే కాదు, ప్రతి చోట డెవలప్మెంట్ చేస్తున్నా, ప్రతి చోట నేను చేస్తూ ఉన్నా. మీ మాదిరిగా ఏదో చెప్పి ఆడ బెదిరించో ఈడ బెదిరించో కాదు చేస్తూ ఉండేది. ఏదైనా సద్విమర్శలు చేస్తే సద్విమర్శలు చేస్తా, లేదు చెప్తావా ఎప్పుడైనా చెప్పు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియాలి, కాబట్టి ఈ విషయంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా గ్రహించాలి. ఇప్పటికైనా ఏదైనా మాట్లాడేది ఉంటే కూడా మాట్లాడేది మానుకో. నువ్వు విమర్శ చేస్తే యువతలు కూడా చేస్తాడు. ఎప్పుడైనా నీ ఇంటికి నా ఎంత దూరం ఉంటుందో నా ఇంట్లో అంతే దూరం ఉంటుంది. నువ్వు ఒక మాట అంటే నేను 2 మాటలు అనాల్సి వస్తుంది. నువ్వు మాట్లాడు, నువ్వు ఏం తప్పేముంది? నేను చెప్పాను మొన్న కూడా మైనార్టీది నేను ఎక్కడ తప్పు చేయలేదు చెప్పిన, వాళ్ళకు కూడా దగ్గర పోయినా కన్విన్స్ చేసిన ఇది సమస్య అని చెప్పిన, వాళ్ళకు కూడా చెప్పిన. దాన్ని రాజకీయం చేయాలని, ప్రతిదీ రాజకీయం చేయాలని నా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.